ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ఈ అధ్యాయము అందరం కలిసి మార్చి చదువు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మార్చి చదువు. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్టు ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించడం వారికి అధికారం కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అది అగాధముల నుండి వచ్చు క్రూర మృగం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. పట్టణపు సంత వీధుల్లో పడి ఉండను వానికి మనరూపంగా ఐగుప్తు అనే పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచిచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ కోపం వచ్చును, మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడి వారికి బలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేవారిని నశింపచేయుటకును సమయం వచ్చినదని చెప్పిరి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనపడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టెను. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్న లేఖన భాగం మాకు అర్థమైనట్లు సహాయపడము. నీ మాటలు మాకు వినిపించము ప్రభువా. నీ సత్యమును గ్రహించే మనసు మాకు దయచేయండి. చూచే కన్నులు మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యంలో ఉన్న సత్యము ప్రభువా తెలుసుకునే భాగ్యము దయచేయము. ప్రకటన గ్రంథం ప్రభువా మాకు అర్థముగా వివరించు ప్రభువా. మీ యొక్క వాక్యములో ఉన్న ప్రభువా సత్యమును గ్రహించి తండ్రి చివరి దినాల్లో మేమేమి నేర్చుకోవాలో మాకు బోధించి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మ ద్వారా మేము మీ కార్యాలు జరిగించండి ప్రభువా. నీ కలువరిశిల రక్తధారుల కింద నన్ను మమ్మల్ని తీసుకొస్తున్నాం. నీ అధ్యక్షతను మమ్మల్ని ఉంచుకొని ఈ కూడికను ఆశీర్వాదకరంగా చేయము. మా సమయము, మా గమనము, మా దృష్టి తొలగిపోకున్నట్లు కాపాడము ప్రభువా. విలువైనటువంటి నీ యొక్క మాటలు ధ్యానం చేసుకుంటుండగా తండ్రి నీ వర్తమానం మాకు దయచేయమని ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు ప్రైజ్ లార్డ్.
చదువుకున్నటువంటి ప్రకటన 11 అధ్యాయము. ఈ అధ్యాయము 7వ దూత బూర ఊదినప్పుడు సమస్త లోకమునకు అంతము ఎలా కలగబోతా ఉంది అనే విషయాలు, ఇది పరిచయం మాత్రమే. ఈ అధ్యాయంలో ఇద్దరు సాక్షుల గురించి రాయబడతా వచ్చింది. 7వ దూత బూర ఊదినప్పుడు జస్ట్ పరిచయం ఏం జరుగుతుంది అని. తర్వాత ఈ అధ్యాయంలో రాయబడిన సంగతులు దేవుని ఆలయమునకు కొలత అని రాయబడుతూ వచ్చింది. పరిచర్య ఇద్దరు సాక్షుల ద్వారా అది పరిచర్య ముగించబడతా ఉంది అనే విషయాలు ఈ అధ్యాయంలో రాయబడతా వచ్చినాయి. దేవుని ఆలయపు కొలత, దేవుడు ఈ ఈ 1-2 వచనాలు మనం చదివితే ఆయన కొలత వేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సామాన్యంగా మనం బట్టలు కుట్టించుకున్నప్పుడు కొలత వేసి బట్టలు కుడతారు. అంటే అంతే కదా. ఒక టైలర్ దగ్గరికి పోతే ఏం చేస్తాడు? టైలరు కొలత తీసుకొని బట్టలు కుడతాడు. కొలత తీసుకోకుండా ఎవడు బట్టలు కుట్టడు. దేవుని ఆలయము కూడా కొలతలు ఉన్నాయి. ఏం చూడండి, మొదటి 2 వచనాలు చదువుదాం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము అనులకేయబడెను, కాలితో త్రొక్కుదురు. ఇక్కడ దేవుడు హీఈస్ మెజరింగ్, హీఈస్ గివింగ్ కౌంట్. మనము భూమి మీద ఎన్ని దినాలు, ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు బ్రతకాలనేది ఆయన దగ్గర లెక్క ఉంది. మన తల వెంట్రుకలు ఆయన దగ్గర లెక్క ఉంది. తర్వాత మనము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వేసిన అడుగుల లెక్క ఆయన దగ్గర ఉంది. ప్రతిదానికి ఆయన దగ్గర లెక్క ఉంది. మనం మాట్లాడిన మాటల దగ్గర కూడా ఆయన లెక్క ఉంది. మనము చేసే పరిచర్యకు లెక్క ఉంది. మనము దేహముతో జరిగించే క్రియలు మంచివైనా చెడ్డవైనా సరే ఆయన దగ్గర లెక్క ఉంది. అంటే దీన్ని బట్టి ఆయన లెక్క చూచుకునేవాడు అని అర్థం. ఏమని అర్థము? ఆయన లెక్క చూచుకునేవాడు. ఇప్పుడు మనం ఒక బజారు పోతే ఏమైనా కొనుక్కోవడానికి వెళ్తే ఏదైనా వస్తువు తీసుకున్న తర్వాత ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎంత మనకు వస్తూ ఉంది అనేది చూసుకోవాలా, అంతే కదా. అదే వాడు ఎంత చెప్తే అంత ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండము కొన్నిసార్లు. అంటే మనం ప్రతిదీ లెక్క పెట్టి చూస్తాం, దీనికి ఇంత పెట్టొచ్చునా పెట్టకూడదా అని. ఒక షాపు పోతే వాడు ఏం చేస్తాడంటే మనిషి ఆకారం చూసి 3000 లెక్క అని చెప్తాడు. ఒక షర్టుకు 3000 లెక్క పెడతాడు. అప్పుడు వాడు ఉండేవాడైతే పెట్టగలుగుతాడు, లేనివాడు ఏం చేస్తాడు? 10 సార్లు ఆలోచించుకుంటాడు, నేను పెడతానా పెట్టలేనా, నేను ఆ శక్తికి తగినటువంటి వ్యక్తినా కాదా అని. అంటే కొలత చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గర మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే మన దినముల లెక్క. అందుకనే ఒక భక్తుడు అంటాడు, నా దినముల లెక్క ఎంతో చెప్పు బ్రోవా. ఏమంట? నా దినముల లెక్క. ఇప్పటి వరకు మనం ఎన్ని దినాలు బ్రతికినామో ఆ దినముల లెక్క అంతా దేవుని దగ్గర లెక్క ఉంది. ఇంకొక మాట రాయబడింది ఏమంటే, ఒకటి మన కన్నీళ్ళ చుక్కలు ఆయన బుడ్డిలో దాచబడి ఉన్నాయంట. అంటే కన్నీళ్లతో ఏం లెక్క చూస్తున్నాడు ఆయన ఆలయమును కొలత పెడుతున్నాడు. అంతెందుకు, మనము ఆదికాండం చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడినాయి. నోవహు ఒక ఓడ కట్టించేటప్పుడు నోవహు ఈ ఓడ యొక్క కొలత, దాని పరిమాణం, దాని మెజర్మెంట్, వెడల్పింత, పొడుగు ఇంత, దానికి 1st ఫ్లోరు, 2nd ఫ్లోరు, 3rd ఫ్లోరు, ఎట్లా ఏ పక్కన కిటికీ, ఏ పక్కన దారి, ఏ పక్కన మెటికలు, ఇవన్నీ ఎంత చక్కగా దేవుడు అమర్చినాడు. ఇదన్నీ నమూనా. ఈ నమూనా దేవుడు ఒకవేళ నోవహుకు చెప్పకపోతే ఆ ఓడగా ఉండేదేనా? అన్ని వచ్చి దాంట్లో పట్టేటేనా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఆయన లెక్క చూచుకునేవాడు. ఏమంట? లెక్క చూచుకునేవాడు. బలిపీఠానికి లెక్క ఉంది, దేవుని ఆలయానికి లెక్క ఉంది. కాబట్టి మన జీవితం మనం చూసుకున్నప్పుడు ఆయన ఎదుట మన లెక్క సరిగా చెప్పగలుగుతామా?
ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట, చూడండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో నిలవబడాల్సిన దినం ఒకటి ఉంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి ఎవరన్నా. ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదియో లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది. అంటే మనము దేవునికి ఏం చెప్పాలంట? అక్కడ రాయబడిన మాట లెక్క ఒప్పజెప్పవలెను అని రాయబడి ఉంది. అప్పచెప్పవలెను, దేహమును విడిచిపెట్టి వెళ్ళవలెను. మనమందరము దేహంలో ఉండలేం, దేహమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మన పౌరసత్వం పరలోకమందున్నది. అక్కడ పోయిన తర్వాత ఆయనకు లెక్క అప్పగించాల. ఆయన లెక్క సరిపోతుందా? సరిపోదా? మనం లెక్క కరెక్ట్గా ఇస్తే ఆయన ఏమిస్తాడంటే, పేతురు గ్రంథంలో రాయబడి ఉంది, మెప్పు, ఘనత, మహిమ. ఏమిస్తాడంట? మెప్పు, ఘనత, మహిమ. ఇంకా ఏమేమి ఇస్తాడు, తన జీతం ఏముంది అనే తర్వాత అది సబ్జెక్ట్ కాదు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన లెక్క చూచుకునేవాడు. ఈ వచనాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఆ దేవుని ఆలయానికి లెక్క ఉంది, బలిపీఠానికి లెక్క ఉంది, అన్నిటికీ ఒక చక్కటి లెక్క ఉంది ఆయన దగ్గర. కిటికీ ఎంత సైజులో ఉండాలా, లేకపోతే ఎంత వెడల్పు ఉండాలా, ఎంత పొడుగు ఉండాలా, ఎంత ద్వారబంధం ఎంత పొడుగు ఉండాలా, ఎంత వెడల్పు ఉండాలా అని. అంటే ఆయన అన్ని క్షుణ్ణంగా చూస్తున్నాడు. సమస్తమును మరుగు లేకుండా తేటగా చూస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన లెక్క చూసుకుంటున్నప్పుడు నీ లెక్క నా లెక్క ఎట్లా ఉందనేది మనము ఒకసారి ఆయన దగ్గర నిలబడినప్పుడు ఆయన దగ్గర లెక్క చెప్పేటప్పుడు మన మన బండారం అంతా బయటపడిపోతుంది. నిలబడగలుగుతామా, నిలబడలేమా, ఆయన లెక్కకు తూగుతామా, తూగలేమా అని. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ 2 వచనాల్లో మనం నేర్చుకునేది, ఈజ్ మెజరింగ్ ఎవ్రీథింగ్. ఆయన మెజర్మెంట్ చేసేవాడు. నీ దినముల ప్రయాణం ఎట్లా ఉంది, నీ దినముల యొక్క కాలపు గతులు, నా కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. నా దినముల ప్రయాణం ఎట్లా ఉంది, పరిమాణం ఎట్లా ఉంది ప్రభువా. తర్వాత చూడండి 3వ వచనం, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. 2 సాక్షులు ఇక్కడ ప్రవచిస్తున్నారు. అంతకంటే ముందు 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. వాడు ఒకరోజు దేవుని ఆలయంలో కూర్చోబోతున్నాడు, దుష్టుడు. ఎవడునో మిమ్మును మీరు మోసపరుచుకొనుకోవద్దు, దేవుని ఆలయంలో కూర్చుండును అని రాయబడింది. ఏ విధముగానైనాను ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. కాబట్టి వాని గురించి ఇప్పుడు ఇంకా కొద్ది మాటలు ఈ అధ్యాయంలో నేర్చుకుంటాం. సాతానుకున్నటువంటి శక్తులు ఏంటివి అనేవి కింద వచనాల్లో నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ 3వ వచనం చదువుకున్నాం. ఈ 3వ వచనంలో 2 సాక్షుల గురించి రాయబడతా వచ్చింది. ఈ 2 సాక్షులు ఏం చేస్తున్నారు వీళ్ళు? నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చాడు, దేవుడు అధికారం ఇచ్చాడు. వారు ఏం చేస్తున్నారు? గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచిస్తున్నారు. ఏం ప్రవచిస్తున్నారు వీళ్ళు? సాక్షులు వీళ్ళు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ 2 సాక్షులు ఎవరంటే, ఏలియా, ఇంకొకరు ఎవరు? మోషే. ఎవరు వీళ్ళు? మోషే, ఏలియా. అది దీని గురించి లూకాసు వార్త 24:4 చదువుతారు ఎవరన్నా? లూకాసు వార్త 24:4.
ఆ, ఆ. ఇద్దరు మనుష్యులు వారి ఎదుట నిలువబడిరి. భయపడి ముఖములు నేల మోపి ఉండగా ఆ, 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 ఆ. ఎవరున్నారు వాళ్ళ ముందర? ఎవరున్నారు నాన్న? ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి. ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఆ, 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 ఆ. కాబట్టి అక్కడ సాక్షుల గురించి ఏ రీతిగా ఆయన వెళ్ళాడో ఆ ఆ సాక్షుల గురించి రాయబడుతూ వచ్చింది. గోనెపట్ట ధరించుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇద్దరు సాక్షులు, ఏలియా మోషేలు, దేవుడు పంపబోతున్నాడు వీళ్ళను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రవచిస్తున్నారు. ఎట్లా ప్రవచిస్తున్నారు వీళ్ళు? ఎట్లా ప్రవచిస్తున్నారండి? ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకొని ఉన్నా నేను. వైట్ షర్ట్ వేసుకొని మేము ముందర వాక్యం చెప్తున్నా. వాళ్ళు ఆ పొద్దున ఏం ఏం ధరించుకొని వాక్యం చెప్తున్నారు? గోనెపట్ట ధరించుకొని వాక్యం చెప్తున్నారు. గోనెపట్ట ఎవరు ధరించుకుంటారు? మా ప్రశ్న ఏంటంటే, గోనెపట్ట ఎవరు ధరించుకుంటారు? గోనెపట్ట దేనికి సాదృశ్యం? వెరీ గుడ్. గోనెపట్ట ఎవరికి సాదృశ్యం అంటే, దుఃఖములో ఉన్నవారు ఏం చేస్తారంటే గోనెపట్ట కట్టుకుంటారు. ఏంది? దుఃఖంలో ఉన్నవారు మాత్రం గోనెపట్ట కట్టుకుంటారు. ఎట్లా ఎట్లా చెప్పగలుగుతాము ఆ మాట అంటే, ఆదికాండం 37, 34లో ఒక మాట రాయబడి ఉంది. గోనెపట్ట ఎవరు ధరించుకుంటారంటే 37, 34. ఆదికాండం 37, 34. ఏం కట్టుకున్నాడు ఆయన? గోనెపట్ట కట్టుకున్నాడు. ఎందుకు? తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము దుఃఖిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో నా బిడ్డ కనపడలేదని. ఎవరైనా చనిపోతే దుఃఖం ఉంటది కదా. ఇప్పుడు బిడ్డ కనపడంలే. యోసేపు కనబడకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికో. యోసేపుని ఏదో చంపేసిందని చెప్పి బాధపడి ఏడ్చుకుంటూ ఎన్ని దినాలు? అనేక దినాలను రాయబడింది. అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, గోనెపట్ట ఎవరు కట్టుకుంటారంటే, ఎవరు కట్టుకుంటారు గోనెపట్ట? బాధలో ఉండేవారు, దుఃఖములో ఉండేవారు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏదో జరిగిపోయింది అని, అంటే పరిస్థితి సరిగా లేదు అనుకున్న వాడు ఏం చేస్తాడంటే గోనెపట్ట కట్టుకుంటాడు. ఇప్పుడు ఈ ఇద్దరు సాక్షులకు ఏమి బాధ కలిగింది? ఈ ఇద్దరు సాక్షులకు ఏమి దుఃఖం వచ్చింది? దేవుడు పంపించినాడు. మనుషుల పరిస్థితులను బట్టి, మనుషుల చర్యలను బట్టి వాళ్ళు దుఃఖిస్తున్నారు. అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజీనా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేసి ఉంటే వాళ్ళు గోనెపట్ట ధరించుకొని గోనెపట్ట ధరించుకొని మారు మనస్సు పొంది ఉందరు. మీ మధ్య ఎన్ని ప్రకటన చేసినాం. వాళ్ళ బాధ ఏంటంటే, వాళ్ళ బాధ మనుషుల చర్యలను చూసి వాళ్ళు ఇంకా మారు మనస్సు పొందరైరి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇదే ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయము 20, 21 వచనాలు చదవండి. ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళ బాధలు ఏంటో చూడండి. చేయబడిన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు, ఇక్కడ చివరిగా ఒక మాట, విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టినట్లు వారు
మారు మనస్సు పొందలేదు. తర్వాత తాము చేయుచున్న నరహత్యలు, మాయా మంత్రములు, జార చోరత్వములు చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందినవారు. ఎంత చెప్పినా వాళ్ళ హృదయము కఠినమైపోయింది. వాళ్ళ హృదయం మారు మనస్సే లేదు. వాళ్ళకు అసలు మారు మనస్సే లేదు. బండబారిపోయింది, హృదయము కఠినమైపోయింది, హృదయ కాఠిన్యం. ఎన్నిసార్లు గద్దించినను లోబడినటువంటి వాడు ఏమవుతాడు వాడు? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. కాబట్టి వాళ్ళ బాధ ఏంటంటే, ఆ ఇద్దరు సాక్షులకు ఉన్నటువంటి బాధ ఏంటంటే, ఎంతసేపు చూసినా చూసే కార్యాలు చాలా నీచంగా ఉన్నాయి. జనముల కార్యములు చాలా నీచంగా ఉన్నాయి. నరహత్యలు ఏం చేస్తున్నారంట? నరహత్యలు, వ్యభిచారములు, మాయా మంత్రములు, జార చోరత్వములు, ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. విగ్రహములు పూజించటం, తెలియని దానిని పూజించటం, ఎవడో ఏదో చేస్తున్నాడని వాని వెనక వెళ్ళడం. అంటే నిజమైన దానిని నువ్వు చేయి, ఆరాధన చేయి, నిజమైన దేవుణ్ణి ఆరాధించు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు బాధ కలిగింది. బాధ కలిగిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే, గోనెపట్ట ధరించుకొని సువార్త చెబుతున్నారు. ఏం జరిగింది ఇంకా అక్కడ? ఎన్ని దినాలు ప్రకటన చేసినారు వాళ్ళు? గోనెపట్ట ధరించుకొని ఎన్ని దినాలు? 1260 దినములు ప్రకటించినారు. తర్వాత 4వ వచనం, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట దీపస్తంభములై ఉన్నారు. హాని చేయను ఉద్దేశించిన ఎడల అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేను గనుక, ఎవడైనాను వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. వారికి అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? 6వ వచనంలో ఆ ఇద్దరు సాక్షులకు వర్షము కురవదు, ఆకాశం మోయబడింది, తర్వాత నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి, తర్వాత తెగుళ్ళు, నానా విధములైన తెగుళ్ళు భూమి మీద బాధించే అధికారం ఎవరికి ఉంది? వీళ్లకు, వాళ్ళకు ఉంది. మోషే కాలంలో కూడా మోషే ఏం చేసినాడు? నీళ్లను రక్తంగా మార్చినాడు. తెగుళ్ళు వచ్చినాయి. అవే సూచక క్రియలు, అవే క్రియలు ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. వాళ్ళకు అధికారం ఉంది. తర్వాత 7వ వచనం, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధముల నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వీడికి అయిపోయింది, పరిచర్య ముగించబడింది. ఇంకా వాళ్ళిద్దరు ఏమైపోయినారు? ఇప్పుడు శత్రువు ఓరవలేక, ఎక్కడి నుంచి వచ్చినాడు వాడు? శత్రువు క్రూర మృగం, అగాధములో నుండి వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు? వాని ప్లేస్ ఎక్కడ? వాని ప్లేస్ అగాధంలో ఉంది. బాటమ్లెస్ పిట్, అగాధం. అక్కడి నుంచి వచ్చినాడు. అక్కడి నుంచి వచ్చి క్రూర మృగం వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపేసినాడు. ఇప్పుడు ఏం జరిగింది? 8, 9 వచనాలు, వారి శవములు ఆ మహాపట్టణము సంత వీధిలో పడి ఉండును. పేరు సిలువ వేయబడెను. ఇక్కడ యేసుప్రభువుకు ఎక్కడ సిలువ వేయబడిందో అదే ప్రాంతంలోనే వాళ్ళను చంపారు. అదే ప్రాంతం, ఆ మహాపట్టణపు సంత వీధిలో వాళ్ళు పడి ఉన్నారు, చంపేశారు. ఆ ఇద్దరు సాక్షులను చంపేసినాడు వాడు. చంపేసిన తర్వాత 19వ వచనం, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకును చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. వాడు నవ్వుకుంటున్నాడు. చూసినావా నా శక్తి ఎట్లాంటిదో, నేను చంపేసిన అని చెప్పి అందరినీ వాని గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు. అందరినీ వాని చెక్కు చేతుల్లో పెట్టుకొని ఉన్నాడు. తర్వాత 10వ వచనం, ఈ ఇద్దరు ప్రవక్తలు
ఆ, ఉమ్, సంతోషించుచు ఉత్సహించుచు. ఆ, అబ్బా, కట్నాలు పంచుకుంటున్నారంట, చచ్చిపోయినారని. ఆ, ఆ, 3 దినముల పిమ్మట దేవుని ఎదుట నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారి పాదములు ఉని నిలిచిరి. వారి చూచిన వారికి మిగుల భయము కలిగను. సాతాను శక్తి ఓడిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏమొచ్చింది? పరలోకము నుండి ఏమొచ్చింది? జీవాత్మ వచ్చింది. జీవాత్మ వచ్చి వాళ్ళని ఏం చేసింది? బతికించింది. వాళ్ళు ఇప్పుడు నిలిచారు. అది చూసిన ప్రతి ఒక్కరూ భయపడిపోయినారు. ఇప్పుడు ఈరోజు వచ్చినాము, ఒక 5 నిమిషాల్లో వాని శక్తి ఏంది అనేది మనం నేర్చుకోవాలా. వానికి ఏం శక్తి ఉంది? మనకి ఏం శక్తి ఉంది? బైబిల్లో మత్తయి సువార్తలో స్పష్టంగా దేవుడు ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, దేహమును చంపువారికి భయపడకుడి. ఏమంట? దేహమును చంపువారికి భయపడకుడి, ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే వానికి దేహం మీద శక్తి ఉంది అంతే. ఏముంది? దేహం మీద శక్తి ఉంది అంతే తప్ప నీ దేహానికి పుండు పుట్టించవచ్చు. యోబుకు ఏం చేసినాడు? యోబును మొత్తినప్పుడు ఏం చేసినాడు? యోబుకు పుండు పుట్టించినాడా లేదా? వానికి ఏం శక్తి ఉందంటే, చూడండి ఒక మాట, 1వ అధ్యాయం యోబు గ్రంథం 1:12. యోబు గ్రంథం 1:12. చదవండి ఎవరైనా తొందరగా. యోబు గ్రంథం 1. ఇదిగో నీ వశం ఉన్నది. ఆ, 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 బయలు వెళ్ళాను అంటే సమస్తమును ఎవరి వశంలో ఉంది? ఆ, ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశమునుంది. అంటే ఇప్పుడు ఈ వచనంలో నుంచి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, సాతానుడు దేవుని దగ్గర పరీక్షించడానికి పర్మిషన్ అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? ఏం అడుగుతున్నాడు? పర్మిషన్. ఎవరిని పరీక్షించడానికి? యోబును పరీక్షించడానికి. యోబును మొత్తడానికి సమస్తము నీ వశం ఉంది అన్నప్పుడు అతనికి గాయాలు, పచ్చి పుండ్లు అన్ని పుట్టించినాడు. వచ్చినాయి లేదా అవన్నీ? అవన్నీ తర్వాత చూసుకుందాం, ఇవన్నీ చూసుకునే టైం లేదు. ఇప్పుడు వానికి ఏం శక్తి ఉందంటే, దేహము మీద వానికి శక్తి ఉంది. దయ్యాలు పట్టిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? గాయాలు చేస్తూ రాళ్ళు తీసుకొని గాయపరుచుకుంటున్నాడు శరీరాన్ని. అవునా కాదా? ఆత్మకు దేహముకు సర్వాధికారం ఉంది. ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి అంటే ఈ ఆత్మ, ఈ దేహము, లోపల ఉన్న ఆత్మ, ఈ దేహం ఎవరికి ఉంది అధికారము? యేసు ప్రభువుకు ఉంది. కాబట్టి వాడు ఏమన్నా చేయగలితే నీ శరీరానికి చేయగలుగుతాడు, కానీ నీ ఆత్మను వాడు ఏం చేయలేడు. నీ ఆత్మను వాడు అసలు ముట్టను కూడా ముట్టలేడు. కాబట్టి ఆత్మకు మరణము, ఆత్మకు జీవము, ఆత్మకు మరణం, రెండవ మరణం తప్పించబడాలంటే ఎవరి వశంలో ఉంది? యేసు ప్రభువులోనే ఉంది. ఈ ఆత్మకు నిత్యము దేవునిలో సదాకాలం బ్రతకాలంటే, ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే, ఆత్మ పరమాత్మనులో కలుసుకోవాలంటే ఎవరికి అధికారం ఉందంటే దేవునికే, యేసు ప్రభువుకే, ఇంకెవరికి లేదు. ఇంకా ఏం అధికారం ఉందంటే వానికి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. ఏం శక్తి ఉంది వాడికి? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రో. వానికి ఏం శక్తి ఉంది? సర్వలోకమును మోసపరిచే, సర్వలోకమును ఏం చేస్తున్నాడు వాడు? మోసం చేస్తున్నాడు వాడు. మోసం చేసే శక్తి ఉంది వాడికి. ఈజీగా మాయ చేస్తాడు వాడు నిన్ను. ఈజీగా మోసం చేసేస్తాడు వాడు నిన్ను. అప్పుడు ఆదామును అవ్వను ఏం చేసినాడు? ఏదైనా తోటలో ఊరికే మోసం చేసేసినాడు. అవ్వను ఈజీగా పండు చూపించి లాగేసినాడు, ఆకర్షించినాడు. అంటే మన దగ్గర ఏముంది?
కుయుక్తి ఉంది, మాయ ఉంది, మంత్రం ఉంది, మన దగ్గర మోసం ఉంది. ఎవరిని మోసం చేస్తున్నాడు వాడు? అక్కడ రాయబడినమాట 12:9 ఏం చేస్తున్నాడు? సర్వలోకమును మోసపుచ్చుచు. అంటే వానికి ఏం శక్తి ఉందంటే నిన్ను నన్ను ఈజీగా మోసం చేసే శక్తి ఉంది. అర్థమవుతుందా? దేహం మీద శక్తి ఉంది, అంతకంటే శక్తి పరలోకములో దేవునికి ఉంది. అయితే వానికున్న శక్తి ఏంటంటే సర్వలోకమును మోసం చేసే శక్తి ఉంది వానికి. ఇంకా ఏం శక్తి ఉందంటే వానికి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేస్తున్నాడు వాడు? గుడ్డితనం. మనోనేత్రములకు మోసం చేస్తున్నాడు. ఈ ఆత్మ నేత్రములకు గుడ్డితనం ఉంది. ఎవరి వశంలో ఉంది అది? ఎవరి వశంలో ఉంది చెప్పు? సాతానుడు గుడ్డితనం కలుగు చేసినాడు. గ్రహించకుండా చేస్తున్నాడు, సత్యమును గ్రహించకుండా చేస్తున్నాడు, సత్యమును తెలుసుకోకుండా చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు వాడు? మోసపరుస్తున్నాడు, సర్వలోకమును మోసం చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చదవండి ఎవరన్నా తొందరగా. యోహాను సువార్త ఏమని పేరుందమ్మా అవనికి? లోకాధికారి. మన దేవునికి ఏం పేరు? మన దేవునికి ఏం పేరు ఉంది అమ్మా? ఇక్కడ చూడండి పైన ఏం పేరు ఉంది మన దేవునికి? సర్వాధికారి అయిన దేవుడు. వానికి ఏం పేరు ఉంది? వానికి ఇక్కడి వరకే లోకాధికారి వాడు. మన దేవునికి ఏం పేరుంది? సర్వాధికారి అయిన దేవుడు, ఆల్మైటీ గాడ్. నేను సర్వశక్తి గల దేవుడను. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. వాడిని చూసి బెదిరిపోవద్దు. అపవాది తంత్రములను ఎదిరించుడి అని ఉంది బైబిల్లో. వాడు వేసే బాణములు, వాడు వేసే కుయుక్తులు, వాడు వేసే మోసాలకు నువ్వు చిక్కుకోవద్దు. వాడిని ఎదిరించమని రాయబడి ఉంది. ఇంకా వాని గురించి రాయబడి ఉంది, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ తిరుగుతున్నాడంట. ఎట్లున్నాడు వాడు? గర్జించు సింహం. ఇంకా వాని గురించి చెప్పుకుంటూ పోతే అనేకమైన మాటలు ఏం రాయబడినాయంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఏమన్నాడు? ఈ రాజ్యముల ఏం మహిమ ఉంది వాడికి? ఈ లోకం మీద అధికారం ఉంది, పట్టు ఉంది. ఈ లోక అధికారాలన్నీ నీకు ఇస్తానంటున్నాడు. ప్రతి అధికారము పైనుండి వచ్చేదే. వాడికి ఇవ్వబడింది. వాని చేతిలో ఉంది, వాని గుప్పిట్లో ఉంది. ఇప్పుడు వాడు చెలరేగిపోతున్నాడు. ఇంకా ఏం రాయబడిందంటే వాని యొక్క ప్లేస్ ఎక్కడంటే, వాడు ఎక్కడ నివసిస్తున్నాడంటే, శత్రువు సాతానుడు ఎక్కడ నివాసం వాడి నివాసం ఎక్కడ తెలిసిన? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 20:10. మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో అచ్చట ఎవరున్నారు? అబద్ధ ప్రవక్త, క్రూర మృగము. అక్కడ వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడ్డాడు. ఎక్కడ వన్ ప్లేసు? అగ్ని గంధకములు గల ప్రదేశంలో. ఇప్పుడు అక్కడున్నాడు. అది వాని ప్రదేశం, వాని ప్లేస్ అది. వాడి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అవసరం లేదు వాడి గురించి చెప్పుకోవడం.
ఇప్పుడు ఈ ఇద్దరు సాక్షులను వాడు మోసం చేసినాడు. వాని శక్తి చంపినాను అనుకున్నాడు. చంపేసినానులే అని చెప్పుకొని నవ్వుకున్నారు. ఇద్దరు అందరూ కట్నాలు పంచుకున్నారు. చూసినావా నేను చంపేసిన అని చెప్పి. వానికి ఆనందం వచ్చేసింది. పరలోకముల నుండి ఏం దిగొచ్చింది? జీవాత్మ దిగొచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేసినారు? వాళ్ళిద్దరు నిలవబడినారు. శక్తి వచ్చేసింది. వాళ్ళిద్దరు బతికినారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతున్నారు చూడండి. ఏమవుతున్నారు వాళ్ళు? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12. అప్పుడు ఎక్కిరండి పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ ఆ ఆ మహిమపరచిరి. ఇప్పుడు వాళ్ళిద్దరు అందరూ చూస్తుండగా పోయినారా లేదా? ఇక్కడికి ఎక్కి రండి అని అంటే వాళ్ళిద్దరు ఎక్కడ పోయినారు? ఇప్పుడు అందరి కళ్ళు వాళ్ళని చూస్తున్నాయి. ఎవడైతే నవ్వుకున్నాడో, చంపినానులే ఆహాహా ఆహాహా అనుకున్నాడో, నేను చంపేసినా చూడు అనుకున్నాడో, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడు అందరు ఏమైపోయింది? ఇప్పుడు అందరికి ఏమైపోయింది? మిగుల భయము. వారిని చూచిన వారికి అందరికీ ఏమైపోయిందంట? మిగుల భయము. అరే ఓ అమ్మ, ఇంకా ఏం జరుగుతుందో ఏమో అనే భయం. అంటే ఆ వాడి శక్తి ముందర మన దేవుని శక్తి ఎట్లాంటిది? సర్వశక్తి ఆయనకున్నది. కాబట్టి వాళ్ళిద్దరూ ఆరోహణమైపోయినారు. ఇది ఇక్కడికి ఈ పరిచర్య ముగింపు అక్కడికి క్లోజ్ అవుతుంది. తర్వాత ఏడవ బూర పరిచయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు రాయబడింది. చదవండి. 15వ వచనం. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యం నాయను. ఆయన యుగ యుగముల వరకు ఏలును. ఆయన ఏలే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఏలుతున్నాడు. తర్వాత 16. అంతటా ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, దేవుడు అయిన ప్రభువా, వీళ్ళు ఇక్కడ థ్యాంక్స్ గివింగ్. ఈ 24 పెద్దలు వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. తర్వాత ఇంకేం చెప్తున్నారు? జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయం వచ్చిన్నదని చెప్పిరి. తర్వాత 19. మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. అప్పుడు మెరుపులను, ధనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఇంతటితో 11వ అధ్యాయం ముగిస్తుంది. ఈ అధ్యాయంలో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఆ రెండవ శ్రమ గతించిన తర్వాత 7వ దూత బూర ఊదినప్పుడు అక్కడ జరిగే సంఘటన ఏంటంటే 24 పెద్దలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. 24 పెద్దల యొక్క స్తుతి ఎలా స్తుతిస్తున్నారు అనే మాటలు ఈ 11వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజుకు మనము ప్రకటన 11 అధ్యాయాలు ధ్యానం చేసేసినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రకటన 11 అధ్యాయాల వరకు ఇప్పుడు మనము ఇక్కడికి వచ్చి దగ్గర 6 మాసాలు. కాబట్టి ఈ ప్రకటన 11 అధ్యాయాల వరకు ఏముంది అనేది మనం క్షుణ్ణంగా ఇంటి దగ్గర 6వ బూర వరకు ఇదంతా ఇక్కడ మనం అంతా ధ్యానం చేసేసినాం. ఈ అంటే హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అయిపోయింది. హాఫ్ పోర్షన్ అయిపోయింది. ఇంకా మిగిలిన హాఫ్ పోర్షన్ తర్వాత
మనం ఒక స్మాల్ టెస్ట్ పెట్టుకుందాం. ఏ అధ్యాయంలో ఏముంది, ఏ అధ్యాయంలో ఏం మాటలు ఉన్నాయి, ఇవన్నీ మనం ఏం చేస్తామంటే టెస్ట్ పెట్టుకోవాలా, క్విజ్ పెట్టుకోవాలా. ఏం చేయాలా? ఏమో క్విజ్ పెట్టుకోవాలా. ఈ ఆదివారం ప్రకటన చేస్తాం. ఒకరోజు ఫైన్ డే, ఒకరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా స్పెషల్ మీటింగ్ పెట్టుకొని ఈ ప్రకటన అధ్యాయం మీద ఒక క్విజ్ జరుగుతుంది. ఎవరైతే ప్రతిదానికి సమాధానం చెప్తారో వాళ్లకు బహుమానం ఉంది, మంచి బహుమానం ఉంది వాళ్ళకు. వాళ్ళని చూసి నేను చాలా సంతోషిస్తా. అంటే నేను ఇక్కడ ప్రశ్న వేస్తా, ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్పాలా. ఎగ్జామ్ పెడితే అందరూ కాపీ కొడతారు, వద్దు, పనికిరాదు అది. అది ఆప్ చేసి. కాబట్టి ప్రకటన గ్రంథం 11 అధ్యాయాలు మనం ధ్యానం చేసినాం. ప్రభు మనకు